మా అమ్మకి ఇచ్చారా పేరు? కాముణ్ణి కాల్చేసింది అమ్మవారని చెప్పి పేరు ఇచ్చారా? ఇవ్వలేదు. సగం ఫలితం మా అమ్మకి రావాలి, అక్కడ ఇచ్చారా? ఇవ్వకుండా సగం ఫలితం, పూర్తి ఫలితం పట్టుకెళ్ళి శంకరుడు ఖాతాలో వేసేశారు. పైగా యమధర్మరాజు గారు శివలింగాన్ని కౌగిలించుకున్నటువంటి మార్కండేయుడి మీద పాశం వేస్తే చంద్రశేఖర 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 పాహిమాం అని పిలిచాడని ఆ రోజున శంకరుడికి కోపం వచ్చి ఏ కాలుతో తన్నాడు? ఎడమ కాలుతో తన్నాడు. తంతే వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భృత్పర్యటనం నమస్సురచిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోబడి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఇదే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో. అది వక్షస్థలాన్ని ఆనాడు నీ కాలు ఎంత కందిపోయిందో అన్నారు. ఎడమవైపునున్నది ఎవరు? మా అమ్మ ఉంది. ఉన్నప్పుడు ఎడంకాలు ఎవరిది? మా అమ్మది. మా అమ్మ కాలుతో తన్నింది. మా అమ్మకి రావాలా కీర్తి? శంకరుడికి వెళ్ళాలా? యముణ్ణి తన్నాడన్న కీర్తి అయ్యవారిది. తన్నిందేమో మా అమ్మ కాదు. మా అమ్మ పుచ్చుకుందా కీర్తి? పోన్లే, ఆయనకి కీర్తి వస్తే నాకు వచ్చినట్టు కాదేంటి అని ఆయనకు వదిలేసింది. కానీ ఆవిడ మీద ఆరోపణలు మాత్రం ఆవిడ మీద చేశారు. అమ్మ మూడో కన్ను అట్టుకొచ్చేసావు, అమ్మ చంద్రరే కట్టుకొచ్చేసావు, అసలు దొంగతనం మా అమ్మదా మా అయ్యదా అంటే ఇలా చెప్పినా తప్పే అన్నారు శంకరాచార్య. ఓడి వెర్రారా, అమ్మా అయ్యా అని రెండు లేరురా, ఉన్నదొకటే. ఎందుకని? నువ్వు ఇలా ఆరోపణలు చేస్తే ప్రపంచంలో అందరూ హంతకులే. అమ్మ పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది, కంటి పిల్లాడు. ఇలా అనని అమ్మనొక దాన్ని నాకు చూపించండి. ఆ పిల్లాన్ని పడుకోబెట్టుకుని ఇంట్లో ఎవ్వరూ ఉండరు, వాడు ఒక్కడే, వాడికి ఏం తెలియదు, వాడు భోజనములు నవ్వుతూ ఉంటాడంతే. వాడిని పట్టుకుని, నాన్న నీ ముక్కు కొరికేస్తాను, నీ చెవులు కొరికేస్తాను, నీ నోరు కొరికేస్తాను, నీ బొద్ద కొరికేస్తాను, నిన్ను కొరుకు తినేస్తానంటుంది. చంపడమే కాదు, కొరుక్కు తినేస్తానంది కొడుకుని. అటెంప్ట్ టు మర్డర్ ప్లస్ హ్యూమన్ బాడీని కన్జ్యూమ్ చేసేయడానికి ప్రయత్నం కింద ఎవరైనా ఆ బయట విన్న వాళ్ళు వెంటనే పోలీస్ కేసు రిజిస్టర్ చేసేసి ఈవిడ్ని పట్టుకెళ్ళిపోతున్నారు ఏంటి? అలా ఏం పట్టుకెళ్ళిపోరు. ఆ పిల్లాన్ని అమ్మ గట్టిగా వక్షస్థలానికి అదుముకుంటుంది. అదుముకుంటే పిల్లాడు కనపడ్డావు. అమ్మ ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, మీరు ఎప్పుడైనా చూడండి, బస్సులో వెళ్ళిపోతుంటారు పొద్దున్నే తిరుమల కొండ మీదకి, మంచి చలిగాలు వస్తుంటుంది శరత్కాలంలో. పిల్లలు అమ్మకి ఒంటికి హాయిగా హత్తుకుని వెచ్చగా ఉండి బుర్రక్కటి బయటికి పెట్టి ఇలా చూస్తుంటారు. అమ్మ అద్దం వేసేసి ఆ పమిట కొంగు కప్పేసి కనపడకుండా గట్టిగా దాచేసుకుంటుంది. అలా పిల్లాన్ని దాచేసినప్పుడు అమ్మ నీ దగ్గర పిల్లాడు ఉండాలి, ఆ పిల్లాడు కనబట్టలేదు, పిల్లాడి తల కనబట్టలేదు, కాబట్టి ఆ పిల్లాడి శరీరం కూడా నువ్వే దొంగిలించావు అని ఎవరైనా వెంటనే ఛార్జ్ షీట్ రాసేస్తారేంటి? దాని మీద రాసేయరు. అమ్మ తనలో దాచేసుకోవడం పిల్లాన్ని ఎంత ప్రేమో, భార్య భర్తని తనలో దాచేసుకోవడం అంత ప్రేమ. అందుకని వాళ్ళిద్దరు జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు ఏమైంది? అమ్మలో అయ్య కలిసిపోయారు. కలిసిపోయి అమ్మ ఒక్కటిగానే దర్శనమిస్తున్నారు. దర్శనం ఇవ్వడంలో శంకరాచార్యుల వారికి ఏం కనబడుతోంది? అమ్మలో అయ్యవారు కనబడుతున్నారు. ఇది విచిత్రం. పొద్దున్న మనం ఏం పెట్టాం పూజలో? అమ్మవారిని ఒక్కరినే పెట్టాం. ఆ మాట మీరు అనొస్తా? అదేంటండి అమ్మవారిని ఒక్కరినే పెట్టాం మనం? పూజ మంత్రపుష్పం అయిపోయిన తర్వాత ఏమన్నాం? తన్నో రుద్ర ప్రచోదయాత్. అక్కడ ఉన్నారా శివుడు? మీరు పెట్టలేదుగా. పెట్టకుండా మరి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని ఎలా అడిగారు? అడిగితే చూడగలిగిన కన్నుంటే, జ్ఞానం ఉంటే శివుడు శక్తి అని రెండు లేవు. పాలు పాల తెలుపులా, చంద్రుడు చంద్రుడి కాంతిలా, నీరు నీటి రుచిలా, దీపము దీప ప్రభలా, శివశక్తులు రెండు కలిసిపోయి ఉన్నాయి. అందుకే శివుడు పెట్టుకునేటటువంటి ఆభరణాలన్నీ అమ్మవారి మీద ఉంటాయి. అమ్మవారిలో అయ్యవారు ఉంటారు, అయ్యవారిలో అమ్మవారు ఉంటారు. ఎలాగో తెలుసా అండి? ఏమండి మరి అమ్మవారిలో అయ్యవారు ఉన్నారని ఇక్కడ మీరు సమర్థించేశారు. మరి అయ్యవారు ఒక్కరే కనబడి అమ్మవారు కనబడింది చూపించండి మీరు నాకు అనొచ్చు. మీరు నటరాజస్వామి యుడి చిదంబరంలో నటరాజు ఒక్కరే ఉంటారు బయట, శివకామ సుందరి లోపల ఉంటుంది. నటరాజు బయటికి వచ్చి నాట్యం చేస్తున్నాడంటే, సృష్టి స్థితి లయ కారకుడు అయ్యాడంటే లోపల అమ్మవారు శక్తి స్వరూపంగా ఉండి చేయిస్తోంది. శక్తి కనపడదు, పైన జరిగేటటువంటి పరిపాలన కనపడుతుంది. ఫ్యాన్ తిరగడం కనబడుతుంది, ఫ్యాన్ ని తిప్పుతున్నటువంటి విద్యుత్ కనపడుతుందా? కనపడదు. అందుకని నటరాజు కనబడతారు. నటరాజు యొక్క శివకామ సుందరి లోపల ఉంటుంది గుళ్ళో.
అందుకని ఇప్పుడు శివకామ సుందరి ఎక్కడుంది? నటరాజు యొక్క నాట్యంలో ఉంది. మీరు చూడగలిగితే అయ్యవారిలోనే అమ్మవారు ఉంది, ఇక్కడ అమ్మవారిలోనే అయ్యవారు ఉంది. ఒక్కొక్క చోట అయ్యవారు అమ్మవారు కలిసి కనపడతారు. ఎలా? అర్ధనారీశ్వరుళ్ళ. ఇలా మనం కనపడగలమా? మనం కనపడలేము. అలా ఎవరు కనపడగలరు? ఒక్క శంకరుడు కనపడతాడు. అందుకే దేవతామూర్తులన్నింటికీ వారి శక్తి వారితో కలిపేసి చూపిస్తారు. బ్రహ్మగారు తన భార్యని నాలుక మీద పెట్టుకుంటాడు. అదేంటండి, అది ఎవరైనా, మా ఆవిడంటే నాకు ఎంతో ప్రేమ అనుకోండి, నేను ఉపన్యాసానికి వచ్చేటప్పుడు నాలుక మీద ఎట్టుకుని మా ఆవిడ్ని తెచ్చుకున్నాను అనుకోండి, వీడు పిచ్చాడా వెర్రాడా అంటారు. అసలు ఎలా మోస్తాను? మరి బ్రహ్మగారు ఎలా మోస్తున్నారు? సరస్వతీదేవిని శ్రీ మహావిష్ణువు గుండెల్లో పెట్టుకున్నారు. ఎంత భార్య ఉంటే ప్రేమ అయితే మాత్రం ఈ రెండు పక్కల రెండు పీటలో ఉయ్యాల్లో కట్టుకుని తాళ్ళెట్టి ఇక్కడ శ్రీదేవిని ఇక్కడ భూదేవిని కూర్చోపెట్టుకుని ఆయనేమో నానా కష్టాలు పడి మోసుకొచ్చి ఉయ్యాల ఎక్కి కూర్చుని, అన్నమాచార్యులు వారు అయితే దెప్పి పొడిచారు, చాలేవయ్యా సిగ్గు లేకుండా ఇంకా ఉయ్యాలు లూగుతున్నావు అని. ఆయన ఉయ్యాల లూగుతుంటే ఇద్దరు భార్యల్ని పెట్టుకుని ఉభయనాంచారులతోటి సహస్రదీపాలంకార సేవలో నాకు అర్థమైపోయింది, నీకు ఇంకా చంటి పిల్లాడిలాగా ఇద్దరు భార్యల్ని పక్కన ఇట్టుకుని పిల్లలందరం మేము కూర్చుంటే షష్ఠిపూర్తికి పిల్లలందరూ అమ్మని నాన్నగారిని చూద్దామని వచ్చారనుకోండి, పిల్లలందరితోటి అమ్మా నాన్నగారు మాట్లాడితే ఆ వయస్సు వచ్చాక అందంగా ఉంటుంది, కానీ పిల్లలందరినీ ఒరే చక్కగా కూర్చోండి అమ్మా నాన్నగారు పక్క పక్కన ఉయ్యాలు ఎక్కి కూర్చుని ఒకళ్ళ మీద పడిపోతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉయ్యాలు లూగారనుకోండి, ఎలా ఉంది? ఏడు మా అమ్మా నాన్నగారు అసహ్యంగా 70 ఏళ్ళ వయసు వచ్చి అనిపిస్తుంది. అలా ఇవి ఏమిటయా ఉభయనాంచారులు ఎట్టుకుని సాయంకాలం అయ్యేటప్పటికీ సహస్రదీపాలంకార సేవా మండపంలో ఇలా ఉయ్యాలు లూగుతుంటావు పిల్లలు ఎదురుగుండా అని. నాకు అర్థమైందన్నారు అన్నమాచార్యులు వారు. నీకెందుకు వచ్చిందో తెలుసా ఈ అలవాటు? అసలు అలల్ల చెంచెల్లమైన ఆత్మలందుండని కలవాటు చేసే నీ ఉయ్యాల. ఎంత తత్వం అండి! అసలు నువ్వు స్వామి, నీకు కదలిక లేదు, నువ్వు ఆత్మస్వరూపుడివి. కానీ మాకు ఈ ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టినప్పుడు మనస్సు సంకల్ప వికల్ప సంఘాతమై అది కదులుతోంది మనస్సు. ఆ మనస్సు యొక్క కదలికని చూపించడానికి నువ్వు కదులుతున్న ఉయ్యాలనికి ఊగుతున్నట్టు చూపిస్తున్నావు. లోపల ఉండి 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 కదిలే మా మనస్సు యొక్క అలవాటు నీ మీద పడిపోయిందయా స్వామి, అందుకని ఉయ్యాలలో కనపడుతున్నావు కానీ తండ్రి, లేకపోతే నువ్వు ఉయ్యాలలుగాలా అని అన్నమాచార్యులు వారు స్తోత్రం చేశారు. అలా అమ్మవారు అయ్యవారు ఎప్పుడూ ఇద్దరు కలిసే ఉంటారు. ఒకనాడు అర్ధనారీశ్వరుడిగా కనపడతాడు. కనబడినప్పుడు శివుడు సగభాగం ఉంటాడు, అమ్మవారు సగభాగం ఉంటుంది. అప్పుడు వెళ్ళి, ఏమంటే ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? అలా ఎలా ఉంటారండి? మా ఆవిడ నాలో సగం ఉంటుందా? ఈ వెర్రి ప్రశ్నలు వెయ్యకు. ఎందుకని? నీకు అర్థం అవడానికి ఒక సగుణ రూపాన్ని పెట్టారు అక్కడ. నీకు చేత కాదని అనంతమైన బ్రహ్మాండములో నిర్గుణ పరబ్రహ్మమునందు కదిలేటటువంటి ఆత్మ చైతన్య శక్తి స్వరూపమైన అమ్మవారితో కలిసి అయ్యవారు ఉంటారు. దానివల్ల ప్రపంచం వచ్చింది అంటే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావని నీ చేత నమస్కరింపచేసి నీకు జ్ఞానం ఇవ్వడానికి అర్ధనారీశ్వర స్వరూపాన్ని అక్కడ పెట్టారు, పార్వతీ పరమేశ్వరుల్ని.